హాయ్ హలో వెల్కమ్ టు సినీ మ్యాటర్స్. మన టాలీవుడ్లో ఇప్పుడు ట్రెండ్ మారింది. స్టార్ డైరెక్టర్స్ అందరూ క్రేజీ లైనప్తో దూసుకుపోతున్నారు. కానీ 1 ఇయర్ నుంచి వెయిటింగ్లో ఉన్నాడు ప్రశాంత్ నీల్. లాస్ట్ ఇయర్ వచ్చిన సలార్ తర్వాత నుండి ఇప్పటి వరకు కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయలేదు ప్రశాంత్ నీల్. అసలు నెక్స్ట్ ఏ హీరోతో సినిమా చేస్తాడో తెలియక కన్ఫ్యూజన్లో ఉండగానే ఆగస్ట్ 9th ఎన్టీఆర్ నీల్ అనే పోస్టర్ రిలీజ్ చేసి ఆడియన్స్ అందరికీ షాక్ ఇచ్చారు ప్రశాంత్ నీల్ గారు. మరి రిలీజ్ చేసిన పోస్టర్ వెనకాల నేను గమనించిన డీటెయిల్స్ ఏంటంటే ఈ మూవీ మొత్తం 1969 బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుందని అర్థం అవుతుంది. అండ్ ఇక ఈ పోస్టర్ చుట్టూ ఇండియా మ్యాప్ ఉంది. దీన్ని బట్టి ప్రశాంత్ నీల్ ఏం ప్లాన్ చేస్తున్నాడో అర్థం అవుతుంది. 1969 బ్యాక్ డ్రాప్ అంటే కేజీఎఫ్ కి ముందు. మరి కేజీఎఫ్ మూవీని ఈ మూవీకి లింక్ చేస్తారేమో చూడాలి. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మంచి. ఈ సినిమాలో ఎన్టీఆర్ గారికి ఎలాంటి రోల్ ఇస్తారో అని చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. ఎందుకంటే మనం ఆల్రెడీ చూసాం కేజీఎఫ్ లో యష్ కి ఎలాంటి రోల్ ఇచ్చాడు, ఇంకా ఎలాంటి ఎలివేషన్స్ ఇచ్చాడో కూడా అవి ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం. సలార్ లో చూసుకుంటే మన ప్రభాసానికి కొత్త ర్యాంప్ ఎలివేషన్స్ ఇచ్చాడు మన నీల్ మావ. కాటేరమ్మ ఫైట్ సీక్వెన్స్ దగ్గర, ఆ క్లైమాక్స్ ఫైట్ దగ్గర మామూలుగా ఉండదు ప్రభాస్ కట్. ప్రభాసాన్ని ఒక రేంజ్ ఎలివేషన్స్ ఇచ్చి పడేశాడు మన నీల్ మావ. మరి ఎన్టీఆర్ గారిది ఎలాంటి రోల్, క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో అసలకే నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ ఏంటో ఆల్రెడీ త్రిబుల్ తో ప్రూవ్ చేసుకున్నాడు. నెక్స్ట్ రాబోతున్న దేవరా సినిమాకి రిలీజ్ డేట్ రెడీ చేస్తున్నారు. సెప్టెంబర్ 25న ఈ ప్రాజెక్ట్ ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఏమో ఐ ముఖర్జీ డైరెక్షన్ లో వార్ 2 చేస్తున్నాడు మన ఎన్టీఆర్. ఆగస్ట్ మంత్ ఎండింగ్ లోపు ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేసి ఏం గ్యాప్ లేకుండా ఆ తర్వాత ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు ఎన్టీఆర్. అంటే ఇప్పుడు కేజీఎఫ్ పార్ట్ 3 సలార్ పార్ట్ 2 కి గ్యాప్ పడిపోయినట్టు. 2023లో సలార్ తో హిట్ కొట్టాడు ప్రశాంత్. సమ్మర్ లో సలార్ 2 సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. సలార్ 2 ని పక్కన పెట్టి సెప్టెంబర్ 1 నుంచి రెగ్యులర్ గా షూటింగ్ మొదలవుతున్నట్టు అప్డేట్ ఇచ్చారు. మొత్తానికి 1 ఇయర్ నుంచి వెయిటింగ్ లో ఉన్న ప్రశాంత్ ని ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాతో బిజీ కాబోతున్నాడు ప్రశాంత్ ని. ప్రభాస్ లైనప్ చూసుకున్నట్టయితే రాజాసా, స్పిరిట్, హనురాగుపుడి సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత సలార్ 2 చేసే ఛాన్స్ ఉంది. కేజీఎఫ్ చాప్టర్ 3 కూడా ఇప్పుడప్పుడులోనే రావట్లేదు. యష్ కూడా కొంచెం బిజీ లైన్ లోనే ఉన్నాడు. కేజీఎఫ్ 2 బ్లాక్ బస్టర్ తర్వాత 20 నెలలు గ్యాప్ తీసుకొని టాక్సిక్ అనే సినిమాకి రెగ్యులర్ గా షూటింగ్ కి వెళ్తున్నాడు. కేజీఎఫ్ 2 పాన్ ఇండియా రేంజ్ ఇమేజ్ తీసుకువచ్చిన ఆడియన్స్ అందరికి దూరం అయి స్టార్డమ్ ని దూరం చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఏప్రిల్ 2025లో టాక్సిక్ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. అదే డేట్ న రాజాసాబ్ మూవీ కూడా రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడప్పుడులోనే కేజీఎఫ్ చాప్టర్ 3 సలార్ పార్ట్ 2 కూడా రావని అర్థం అవుతుంది. ఇది మామ మ్యాటర్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం మన సినీ మ్యాటర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.